ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. అయితే పోలవరానికి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇటీవల మొన్న విడుదల చేసినటువంటి కేంద్ర బడ్జెట్లో అమరావతికి 15,000 కోట్లతో పాటు పోలవరం నిర్మాణం తమ బాధ్యతే అని చెప్పి కేంద్రం ప్రకటించినటువంటి నేపథ్యంలో మరి పోలవరం నిర్మాణాన్ని వేగవంతం చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అయితే ముందుగా దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్కి ఎక్కడైతే దెబ్బతిందో ఆ ప్రాంతంలో సర్క్యులర్ ఇంగ్స్ ఏర్పాటు చేసి అక్కడ మరమ్మతులు చేయొచ్చు అని చెప్పి ముందుగా భావించినటువంటి విదేశీ నిపుణులు తరువాత దీనికి సమాంతరంగా మరొక డయాఫ్రమ్ వాల్ని నిర్మించాలి అని చెప్పి సజెస్ట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే కొత్త డయాఫ్రమ్ వాల్కి ఎంత ఖర్చు అవుతుంది, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పట్లోగా పూర్తి చేయాలి, ఈ అంశాలకు సంబంధించి చర్చించడం కోసమే కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకో 6 నెలల వరకు కూడా గోదావరిలో పనులు చేపట్టేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే ప్రస్తుతం వర్షాకాలం మొదలైపోయింది. ఇప్పటికే గోదావరికి వరదలు ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గోదావరిలో పనులు చేయడానికి సాధ్యం కాదు. ఈ సీజన్ అయిపోయాకే మొదలు పెట్టడానికి వీలవుతుంది. దాదాపు మరొక 6 నెలల వరకు గోదావరిలో ఎటువంటి పనులు చేయడానికి అవ్వదు. అయితే రేపు చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే ప్రధాని నరేంద్ర మోదీ నీతి ఆయోగ్ తోటి సమావేశం అవుతున్నట్లుగా తెలుస్తుంది. బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత ఇచ్చినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూనే పోలవరానికి సంబంధించి మరిన్ని నిధులను తీసుకోవడానికి, డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి నిపుణులతో చర్చించి కేంద్ర జలశక్తి శాఖతో కూడా దీనికి సంబంధించినటువంటి చర్చలు జరగనున్నాయనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం.